సప్త శనివారాలు పూజ అయిపోయాక, అదే వడ్డీతో సహా అయిపోయాక ప్రతి శనివారం అలాగే చేసుకోవాలా, చేసుకోకూడదా అనే డౌట్ ఉంటుందండి. నేను నేను చేసుకున్నదైతే చెప్తున్నాను. ఇలాగే చేయాలనైతే నేనేం చెప్పట్లేదండి. నేను నా మనసుకు ప్రశాంతంగా ఉండడానికి కోసం నేను చేసుకునేది మాత్రమే చెప్తున్నాను. మనకి సప్త శనివారాల పూజ అయిపోయాక నెక్స్ట్ వచ్చే సాటర్డే మనకి ఎలా ఉంటుందంటే, ఈరోజు దీపం పెట్టుకోవాలన్న ధ్యాస అయితే ఉంటుందండి. మనకి ఎప్పట్లాగే మనకి మెలకువ వచ్చేస్తుంది. నేను ఎప్పట్లాగే లేచాను, ఇల్లు శుభ్రం చేసుకున్నాను, దేవుడి దగ్గర శుభ్రం చేసుకున్నాను, గడప దగ్గర శుభ్రం చేసుకున్నాను, ముగ్గు పెట్టుకున్నాను. చూశారు కదా, అలాగే చేసుకున్నానండి. కాకపోతే పిండి దీపం ఒకటే చేసుకుని 7 ఒత్తులు వేసుకున్నాను. కలసము ఇంకా ముడుపు ఇవన్నీ కూడా అసలు ఏం పెట్టుకోలేదండి. దేవుడి దగ్గర ఒక 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 ప్లేస్లో అలాగ పువ్వులతో వెంకటేశ్వర స్వామి నామంగా అలంకరించుకొని, నాకు ఎందుకు అలా అలంకరించుకోవాలనిపించింది, చేసుకున్నాను. ఇలాగే చేయాలనేది ఏం లేదండి. చేసుకుని పిండి దీపం పెట్టుకుని అష్టోత్తరాలు అయితే చదువుకొని దండం పెట్టుకున్నానండి. ప్రసాదంగా అయితే నేను నువ్వులుంటే నువ్వుండలు చేశాను దేవుడికని. ఏదేమైనా మనకి కోరిక తీరుతుంది తీరదు అనేది పక్కన పెడితే, ఈ పూజ వల్ల ఏంటంటే మనకి ఏ బాధతో అయితే చేస్తున్నామో అది ఆ బాధ అయితే మనకి కొంచెం తేలిక పడుతుందండి. మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసాం, ఆయనే చూసుకుంటాడు, ఎప్పుడు తీర్చాలో ఆయనకే తెలుసు అన్న భరోసా అయితే ఉంటుందండి. ఏదేమైనా ఇంటి నిండా సాంబ్రాణి పొగతో, ఆ దీపాలతో, ఆ పువ్వులతో ఉంటే మనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కంపల్సరీగా ఉంటాయండి. ప్రశాంతంగా అయితే ఉంటుంది.